అందరికి నమస్తే అండి. 2014 మళ్ళీ రిపీట్ అవుతుందా అని అందరికి ఒక క్వెషన్ మార్క్ ఉంది. అదే నిజం అవ్వబోతుందని చాలామంది అంటున్నారు. సో, ఒకసారి మనం కాలిక్యులేషన్ చూద్దాం. అంటే వైసీపీ బలాలేంటి? కూటమికి బలాలేంటి ఇప్పుడు? గత 2014లో వైసీపీకి, టీడీపీకి అంటే కూటమికి అప్పుడు కూడా ఇదే బీజేపీ, టీడీపీ, జనసేన అప్పుడు పోటీ చేయకపోగా వీళ్ళతోనే కలిసుంది. అయితే వీళ్ళకి వైసీపీకి ఇది కూటమికి మధ్యన 23 లక్షల ఓట్ల తేడా అంతే. జస్ట్ ఒక 3-4% ఓట్ల తేడా అంతే. వేరే ఇంకోటి ఏంటంటే 117 సీట్లతో చంద్రబాబు గారు సీఎం అయ్యారు 2014లో. అండ్ ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఒకసారి మనం వైసీపీ బలాలు చూసుకుందాం. వైసీపీ బలాలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారంటే సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా ఒక అడ్డు అదుపు లేకుండా పనిచేశారు. ఆటో వాళ్ళు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ ఒకటంటూ లేదు. పథకాలు గట్టిగా ఇచ్చేశారు. నెక్స్ట్ ఏంటంటే గ్రామ స్థాయి కొంచెం డెవలప్ చేశారు. అది ఎలా అంటే ఇప్పుడు సచివాలయ నిర్మాణం చేయడం, రైతు భరోసా కేంద్రాలు పెట్టడం. అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లై చేయాలంటే అంతకుముందు ఎంఆర్ ఆఫీస్కి, మీ సేవా కేంద్రాలకి అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, లోకల్లోనే వాలంటీర్లు ఇంటి దగ్గరకు వస్తున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. సో లోకల్లోనే ఒక వారం 10 రోజుల్లో పని అయిపోతుంది. ఎటు తిరగాల్సిన అవసరం లేదు. సో చేసిన మంచి ఏంటంటే ఈ రెండే అని చాలామంది ఈ రెండే కనిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది శూన్యం, అసలు కనిపించట్లేదు. ఒకటో నుంచి చోట్ల అక్కడక్కడ అభివృద్ధి కనిపిస్తుందే తప్ప రోడ్లు కానీ అది కానీ ఇంకోటి కానీ అది లేవు. అది అందరికీ తెలిసిన సత్యం అది. సో వైసీపీ బలాలు ఇది. టీడీపీ బలం ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఫోర్మోస్ట్ ఏం చెప్పుకోవాలంటే యాంటీ ఇన్కంబెన్సీ. ప్రభుత్వం మీద వ్యతిరేకత వీళ్ళు చీల్చనివ్వలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత, అలాగే వీళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంకోటి ఏంటంటే కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాం. సో వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో ఏదో కొంచెం ఓట్ శాతం అనేది ఈ ముగ్గురికి పెరిగింది. 2014లో కూడా ఇదే కూటమి, 2024లో కూడా ఇదే కూటమి. ఒకసారి డిబేట్ అయ్యారు 2019లో. కారణాలు ఏదైనా సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ బలాలేంటి? ఈ కూటమి అనేది ఒక బలం. ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ రెండు. ఇంకోటి అంటే వీళ్ళ బలాలు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మనం చూసాం. ఉపాధ్యాయులు ఎలా ధర్నాలు చేశారో విజయవాడలో. ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపు పాజిటివ్గా ఉన్నారో మనకి ఈజీగా తెలుస్తుంది. వేరేజ్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మీద బాగా నెగిటివ్గా ఉన్నారని బాగా మనకు అనిపిస్తుంది. ఇంకొకటి అంటే యూత్కి జనసేన బాగా కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూత్కి జనసేనకి బాగా కనెక్షన్ ఉంది. జనసేన పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది, ఎటు టీడీపీ వైపు కానీ, ఇంకోటి బీజేపీ వైపు కానీ. ఇంకొకటి స్టూడెంట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉన్నారు ఏదైతే కూటమి మీద. ఎలా ఉన్నారంటే అంతకుముందు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు గారు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవారు. అది ఎలా ఉండేదంటే గవర్నమెంట్కి, కాలేజెస్కి కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఎలా జరిగిందంటే గవర్నమెంట్కి, స్టూడెంట్స్కి కనెక్షన్ మారింది. ఎలా ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అంతకుముందు 2014 నుంచి 2019 దాకా ఫీజు రీఎంబర్స్మెంట్, ఆ మనీ అనేది గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు 2024 దాకా గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్ ఖాతాలో వేస్తుంది. ఎందుకు స్టూడెంట్ ఖాతాలో ఎలా డిబేట్ అయిందంటే గవర్నమెంట్ అనేది డబ్బులు వేయడం ఒక నెల 2 నెలలు అటు ఇటు లేట్ అవుతుంది. అంతలోపు మేనేజ్మెంట్ ఊరుకోదు కదా, హాల్ టికెట్ ఇవ్వదు, సర్టిఫికేట్స్ ఇవ్వదు. సో స్టూడెంట్స్ మీద ప్రెజర్ పడుతుంది. నువ్వు ఎలా అయినా డబ్బు ఇవ్వకపోయి నువ్వు మాకు టయానికి నువ్వు నాకు డబ్బు కట్టాలని మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మీద ప్రెజర్ చేస్తుంది.
అదే ఇప్పుడు 2014 నుంచి 19 దాకా మనం చూసుకుంటే ఇది 2014 నుంచి 19 దాకా చూసుకుంటే గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్కి డైరెక్ట్ 14 నుంచి 19 దాకా గవర్నమెంట్ అనేది కాలేజ్ అకౌంట్కి వేస్తుంది. సో ఏంటంటే ఒక నెల 2 నెలలు అటు ఇటు అయినా కానీ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఇంకా చాలా మందికి బకాయిలు ఇంకా పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కాలేజెస్కి. వీళ్ళు చూసుకునే వాళ్ళు స్టూడెంట్ సఫర్ అయ్యేవాడు కాదు, ఇక్కడ స్టూడెంట్ సఫర్ అవుతున్నాడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వీళ్ళకి బాగా పాజిటివ్ అండి. వీళ్ళు బాగా పాయింట్అవుట్ చేస్తారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీ పొలం కాగితం మీ దగ్గర ఉండదు, జిరాక్స్ మాత్రమే ఇస్తారు, ఒరిజినల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంచుకుంటారని ఇది బాగా పోర్ట్రేట్ చేశారు, బాగా వెళ్ళిపోయింది కూడా. ఇది రైతుల దగ్గర కానీ ఇంకోటి కానీ బాగా పోర్ట్రేట్ చేశారు, బాగా బీభత్సంగా వెళ్ళిపోయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈవెన్ చంద్రబాబు గారు కూడా నేను వచ్చి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తాను, 2వ సంతకం దాని మీదే పెడతానని చంద్రబాబు గారు అనడం అది బాగా వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ మొత్తం అందులో సూపర్ 6 అనేది అది మేనిఫెస్టోలో సూపర్ 6 మహిళలకి ఉచిత బస్ పెట్టడం ఇలాంటి చాలా ఉన్నాయి సూపర్ 6లో. అండ్ ఇంకోటి ఏంటంటే బీసీలు కొంతమంది కూటమి వైపు ఉండడం, కాపులు చాలామంది కూటమి వైపు ఉండడం. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఏదైతే మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే కూటమికే ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి, వేరేజ్ వైసీపీతో కంపేర్ చేసుకుంటే. ఇంకా చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రౌడీ రాజకీయం వీళ్ళకి బాగా ప్లస్ అయింది కూటమికి. దాన్ని ఏదైతే వాళ్ళు చిన్న గొడవలు చేసినా కానీ వీళ్ళు పాయింట్ లేపు చూపిస్తున్నారు. సో అది వాళ్ళకి బాగా మైనస్ అయింది, వీళ్ళకి బాగా ప్లస్ అయింది. సో ఎటు చూసినా కానీ 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది 2024లో అని చాలామంది చెప్తున్నారు. చాలామంది క్లారిటీ ఉంది, మేమే అధికారంలోకి వస్తాం, బాబు గారే సీఎం అవుతారని చాలామంది క్లారిటీ ఉంది, అదే చెప్తున్నారు. సో మేము వేచి చూద్దాం. ఇంకో ఎన్ని రోజులు లేవు, ఒక హార్డ్లీ వేసుకుంటే ఒక 5-6 డేస్ ఉన్నాయి అంతే. ఒక 5-6 డేస్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇదే టాపిక్ మీద. ఎవరు సీఎం అవుతారు, ఎవరు సీఎం అవ్వరు, లేకపోతే బాబు గారే సీఎం అవుతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారా అనేది.